వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతుల వల్ల ఉపయోగాలను, రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలకు చెందిన బాలబాలికలు శనివారం ఉదయం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్ చేరిన పిదప చిన్నారులు మన రైతులు పడుతున్న కష్టాలతో పాటు వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేసుకునే పద్ధతులను ఫ్లాష్ మ్యాప్ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ర్యాలీ గాంధీ చౌక్ నుండి శివాజీ చౌక్, రెడ్ క్రాస్, దేవి చౌక్ మీదుగా పాఠశాలకు చేరింది. ఈ నేపథ్యంలో మురళీకాంత్ మాట్లాడుతూ ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు, పశువుల నుండి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును ఉపయోగించి వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యాన్ని కలిగించే ఫలసాయం పొందవచ్చునన్నారు. ఈ విషయాలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ విద్యార్థులు పాఠశాలలో చిన్న నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసి ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారని మురళీకాంత్ అన్నారు. Today Nehru Nikethan we are conducting this student led movement. సో యాక్చువల్గా ఈ స్టూడెంట్ లైన్ మూవ్మెంట్ ఏంటి అంటే కొన్ని సోషల్ కాజెస్ గురించి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే పిల్లల ద్వారా సొసైటీలో కూడా అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మెయిన్ మోటో అండి. సో యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ SLM ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ యూసేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. సో ఇవాళ ఏంటి అంటే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ తోటి నిండిపోవడం వల్ల పిల్లలు వివిధ రకాలైన హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, వాటిని ఎట్లా పెంచాలి అనేది కూడా మన స్కూల్లో ఒక చిన్న గార్డెన్ లాగా డెవలప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గీతాకాంత్ మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతి ద్వారా అత్యంత ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందుతూ భూసారాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Why we have gathered here? Yes, we have gathered here to discuss about organic farming per own SLM student-led movement. In SLM, we students try to create awareness on general problems faced by today's society, such as different types of diseases, obesity, etc. All this because of unhealthy food. So, organic farming is the best solution to solve all these problems. So, we are here to promote awareness about organic farming. To follow organic farming, land preparation, clear land and remove weeds and prepare soil for planting. Composting, create nutrient-rich compost from organic waste. Seed sowing, plant seeds at optimal distance, depth and spacing. Today at Nehru Nikethan, we are conducting student-led movement, which we have been conducting this for the past several years. And as a part of which this year we have organized a flash mob for which the students will be performing to spread awareness on some of the social causes. And this year we thought of focusing on the two very important causes for which, without which the human life and the life itself is very tough to exist on this planet, and that is rainwater harvesting and organic farming, because we believe that water and food are two major important things for the existence of life on the planet. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవి రెడ్డిని ద ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, కార్యదర్శి కేవి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం ఆధ్వర్యంలో
పుస్తక పఠనం చేస్తామని బాలబాలికలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయ పాలకురాలు కె అంజని, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలను విశ్వసిస్తూ గ్రంథాలయ వినియోగంలో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని. మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వివిధ స్కూల్ పాఠశాల విద్యార్థులకు వేసరచన పోటీలు రోజుల వారీగా 14వ తారీఖు వేసరచన, కుర్చీల ఆటల పోటీలు, డిబేటు, చైర్స్ ఆటలు కార్యక్రమాలు మొదలుగా పెట్టి 20వ తారీఖున వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందండి. నాకు సహకరించిన స్కూల్ మాస్టర్ గారికి, సార్లు, వాళ్ళకందరికీ వందనాలు. సూపర్ స్టార్ కృష్ణకు చివరి వరకు మేకప్ మెన్గా పనిచేసిన చేబ్రోలు మాధవరావుకు కృష్ణ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణ జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం కళల కానార్చి సూపర్ స్టార్ కృష్ణ కల్చరల్ వింగ్ తెనాలి, వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వింగ్ అధ్యక్షుడు ఈదర్ వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. గుర్రంపై కౌబాయ్గా ఉన్న కృష్ణ విగ్రహాన్ని తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్ ఏరియాలో ప్రతిష్ఠించాలని ఈ సభ ప్రారంభకులు డాక్టర్ సాయి మాధవ్ సూచించారు. నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ అప్పట్లో 18 లక్షలతో ఇంద్రధనుసు సినిమా తీశానని, ఆ సినిమాలో నటించిన వారిలో ఎక్కువ మంది తెనాలి వారు కావడం విశేషమని తెలిపారు. వేద గంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వరప్రసాద్ మాట్లాడుతూ సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కృష్ణ పేరు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కృష్ణ పాటల గానామృతం హృదయంగా సాగింది. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మండలి మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, అయినాల మల్లేశ్వరరావు, ఉదయ్ భాస్కర్, వింగ్ ప్రధాన కార్యదర్శి తాడిబోయిన హరిప్రసాద్, సినీ దర్శకులు రాజా, వన్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపికను అందించవలసిందిగా నూతన వస్త్రాలు ఇంకా 2,000 రూపాయలు నగదు క్యాష్ని సాయి మాధవ్ బుర్రా గారు సన్మాన పత్రం సన్మాన్ మాధవరావు గారి కుటుంబ సభ్యులు, అతిథులు అందరూ కూడా ప్రముఖ మేకప్ మన ఆర్టిస్ట్ రూపశిల్పి కుమార్ గారి వద్ద మేకప్ లో మెలకువలు. వరప్రసాద్ గారు, వారి మిత్రులు విశ్వ గారు అందరూ కూడా సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఆయనకు వరల్డ్ రికార్డ్ని ఈ రోజున ఇస్తున్నారు. అది అయిన తర్వాత అందరూ మాట్లాడతారు. సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్స్. Celebrity World Record. The certificate is proudly presented to Gattamaleni Sivaramakrishna on this 31st day of May 2022. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, చిరంజీవి గారు. కృష్ణ గారు లేకుండా తెలుగు సినిమాని ఏ ఊహించుకుంటాం మనం? ఒక మోసగాడు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక అల్లూరి సీతారామరాజు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక ఈనాడు లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక సినిమా స్కోప్ లేకుండా ఏ ఊహించుకుంటాం? ఒక 70mm లేకుండా ఏ ఊహించుకుంటాం? ఈ రోజున ఇంత టెక్నికల్గా మనం ముందుకు వెళ్తున్నాము అంటే, ఇంత టెక్నికల్గా ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మనం ఈ రోజున ముందుకు వెళ్తున్నామంటే, ఇంతకంటే ముందు ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి. ఆ సచివాలయం టాకీ సెంటర్ చూసారా? 4 రోడ్ల సెంటర్, డైమండ్ టీ సెంటర్. ఆ డైమండ్ టీ సెంటర్ మధ్యలో ఇటు గాంధీ చౌక్ ఉంటుంది, ఇటు చిన్నావు వెళ్తుంది, ఇటు సచివాలయం టాకీ వెళ్తుంది, ఇటు వస్తుంది. ఆ మధ్యలో ఒక స్తూపాన్ని పెట్టి, ఆ స్తూపం మీద కృష్ణ గారు చేసినటువంటి 350 సినిమాల గెటప్పులు ఆ స్తూపం మీద చెక్కించి, ఆ స్తూపం పైన గుర్రం మీద కూర్చొని, గుర్రం ముందు 2 కాళ్ళు పైకి ఎత్తి అలా నిలబడ్డటువంటి కౌబాయ్ గెటప్లో కృష్ణ గారి విగ్రహం చేయించి, ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్
అని పేరు పెట్టాలి. ఆ సెంటర్ కి సూపర్ స్టార్ చౌక్ అని పేరు పెట్టి కృష్ణ గారి ఆ పేరు చిరస్థాయిగా తర్వాత జనరేషన్స్ అందరూ కూడా చిరకాలం చిరస్థాయిగా ఆ సూపర్ స్టార్ చౌక్ లో ఆ సూపర్ స్టార్ స్తూపం చూడగానే, ఆ కౌబాయ్ విగ్రహం చూడగానే ఎస్ ఈయన సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పుకునే స్థాయిలో ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. మనం అనుకుంటున్నటువంటి ఈ సంకల్పం అక్కడ సాకారం అవడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అలాగే దాసనారాయణ గారు కృష్ణ గారు నేను అనేక కాంగ్రెస్ సభల్లో మాట్లాడాను. అలాగే ఎంఎస్ రెడ్డి గారు, నేను, కృష్ణ గారు అనేక సభల్లో, విజయనగరం గారు అనేక సభల్లో రాజకీయాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా నాయుడుగూడ మా పెద్దమ్మ గారు ఎక్కువగా అక్కడికి వెళ్తుండేవాళ్ళం. అంటే పెదపాడు ఏలూరుకి దగ్గరలో, ఏలూరు నుంచి నాయుడు వెళ్ళాలంటే కొత్తూరు మీదకి వెళ్ళాలి. అక్కడ కృష్ణ గారు ఉండి చదువుకున్నారు, ఈ ఇంట్లో ఉండి చదువుకున్నారు, ఈ బజార్లో ఉండి చదువుకున్నారు. చాలా గొప్పగా గ్రామస్తులు చెప్తుండేవాళ్ళు. అల్లూరు సీతారామరాజు సినిమా అప్పుడు కూడా వారి షూటింగ్కి మమ్మల్ని పిలవడం, మేము వెళ్ళటం, ఆ సినిమా చాలా గొప్పగా ఆడటం. అల్లూరు సీతారామరాజు గారిని మనం చూడకపోయినా చిత్రాల్లో చూసినా, లేదా ఫోటోల్లో చూసినా, సినిమాల్లో చూసినా కృష్ణ గారి లాగా చాలా బాగా అల్లూరు సీతారామరాజు గారిని చిత్రించడం, ఆ సినిమా ఘన విజయం సాధించడం కూడా మనకు అందరికీ కూడా తెలుసు. చాలా ఏజ్ అయిపోయిందమ్మా, రాలేము, ఏమనుకోవద్దు, ఎక్కడికి రావటం లేదు, బృపాలం కూడా రావటం లేదు అని సున్నితంగా వారు తిరస్కరించడం జరిగింది. అప్పుడు కూడా చూడటం జరిగింది. తర్వాత విజయనగరం గారి మరణం తర్వాత కృష్ణ గారి దగ్గరికి వెళ్ళటము, పలకరించటము, ఆ ఫంక్షన్స్లో పాల్గొనడం చూశాను దగ్గరికి కృష్ణ గారి. ఎందుకంటే ఒక నటన అనేటువంటిది ముఖ్యం కాదు, నటనలో జీవించటం ముఖ్యం. అది కృష్ణ గారి నటనలో జీవించారు. ఏ చిత్రమైనా, సాంఘికమైన, పౌరాణికమైన, జానపదమైన, మరేదైనా. కాబట్టి నటనలో జీవించినటువంటి ఒక గొప్ప నటులుగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యక్రమం మన కృష్ణ గారిని అన్ని రకాల పాత్రల్లో జీవం పోసి ఆ పాత్రలకి మేకప్ వేసి కృష్ణ గారిని మనకు ఎట్లా కావాలి అనుకుంటే ఆ రకంగా మంచి అందగాడిగా, కౌబాయ్ అంటే కౌబాయ్గా, జేమ్స్ బాండ్ అంటే జేమ్స్ బాండ్గా, పల్లెటూరు రైతు అంటే రైతు గెటప్లో, ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ గెటప్లో, అన్ని రకాల గెటప్లు నవ్వుతో భవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దిన మన సేప్రోల్ మాధవరావు గారికి ఇవాళ ఈ సన్మానం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు ఇక్కడ మన పక్కన బురిపాలెం గ్రామంలో జన్మించి మద్రాస్ సినీ ఫీల్డ్కి వెళ్ళి ఎంత ఎదిగారో అంత ఒదిగున్నారు. ఆయన చేసిన సాహస కృత్యాలు కానీ, ఆయన చేసిన సినీ ఫీల్డ్లో మొట్టమొదటి కలర్ పిక్చరు ఆయనదే, ఈస్ట్మన్ కలరు ఆయనే, స్కోప్ 70mm కౌబాయ్ పిక్చరు తీసిన మనగాడు మన కృష్ణ గారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జ్వాలా తరుణోత్సవం పట్టణంలోని పలు దేవాలయాల్లో కన్నుల పండుగగా నిర్వహించారు. జ్వాలా తరుణోత్సవాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. నేతితో తడిపిన నూలు ఒత్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభాలపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూలు ఒత్తులు పెద్దగా మంటలతో వెలుగుతూ ఉండగా ఓం నమ శివాయ, శివాయ నమః అంటూ శివనామ స్మరణతో పట్టణంలోని దేవాలయాలు మారుమ్రోగాయి.
వాస్తవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కొలువుదీరైనటువంటి శ్రీ వింధ్యవాసిని నగరేశ్వర స్వామి వారి మహోత్సవాల్లో మరి కార్తీక పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున పౌర్ణమి రోజు స్వామివారికి ప్రీతిగా జ్వాలాతోరణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నది. మరి దంపతుల చేత స్వామివారికి షోడశోపచార పూజాద కార్యక్రమాలు చేయించి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి స్వామివారు గర్భాలయంలోంచి బయటికి వచ్చి స్వామివారు 3 ప్రదక్షిణాలుగా జ్వాలాతోరణంగా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క జ్వాలలో స్వామివారి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారితో పాటు భక్తులందరూ కూడా ఆ యొక్క ప్రదక్షిణ చేసినట్లయితే సార్ధ త్రికోటి అంటే సమస్త దేవతలకి కూడా ప్రదక్షిణ చేసినట్టుగా ఫలితం వచ్చి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సమస్త మానవాళికి కూడా అన్నపాద్యాలు ఏ లోటు లేకుండా అన్నీ కూడా దొరుకుతాయని చెప్పేసి వేద భావనతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సిటీ న్యూస్ ముంచెంను ముఖ్యాంశాలు మరోసారి. దీపం 2 పథకంలో భాగంగా పట్టణ సుల్తానాబాద్లో ఉచిత గ్యాస్ సిలిండర్ను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గుంతల పూడికకు చర్యలు చేపట్టాలి. ది తెనాలి అభివృద్ధి సంఘం డిమాండ్. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముకుందరావులకు ఆదర్శ దంపతుల అవార్డు ప్రదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.